మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఏ పేపర్ చూసినా కానీ ఇవాళ ఫస్ట్ అవుపడేది ఓల్పోటు అంటే రేవంత్ రెడ్డి పటేల్ది, కేసీఆర్ సార్ది. ఇద్దరిదే. ఈయన చేతులు చేసుకొని బాగున్నావా సార్ అని అడిగినట. బాగున్నారా సార్, ఆరోగ్యం ఎలా ఉంది? కేసీఆర్ను ఆత్మీయంగా పలకరించిన సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ వద్దకే వెళ్ళి నమస్కరించి యోగక్షేమాలు అడిగిన సీఎం. అసెంబ్లీలో సరికొత్త సాంప్రదాయానికి తెరలేపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాగానే లేచి నిలుచున్న కేసీఆర్. 17 మంది ఎమ్మెల్యేలు కూడా లేచి నిలబడ్డారంట. ఇంట్లో చిత్రం ఏంటంటే అందరు లేచిరు కానీ ఇద్దరు మాత్రం లేవలేదంట. ఓలో లేవలేదంటే కల్వకుంట్ల తారక రామారావు, ఆయన పక్క పోయింటి ఇంకో ఆయన ఉంటాడు కదా, రాబోయే కాలానికి కాబోయే హోమ్ మినిస్టర్ అదృష్టం బాగుంటే చీఫ్ మినిస్టర్ కూడా కావచ్చు, కౌశిక్ రెడ్డి. మస్తుకు వస్తాడు అని బుట్రకాన్ కాడు అంతా నాకేం అక్కడ అనుకున్నట్టు మాట్లాడే ముసలోడు తలకాయ పని చేయక లేచినట్టు కానీ నేనైతే లేవకనే పోదు అనుకొని వీళ్ళు మాత్రం కూర్చొనే ఉన్నారు. ఇక దీనికి సోషల్ మీడియాలో నిన్న నుంచి ఇప్పటిదాకా బీఆర్ఎస్లు ఏం పెడతారు అనుకుంటారు? సింహం ఎక్కడ కూర్చున్నా సింహమే, ఎవడైనా సింహం కాడికే రావాలని ఒకటి పెడతాడు. ఇంకా కాంగ్రెస్ వాళ్ళు పెడతారు, సభ్యత సంస్కారం అంటే మాది, శత్రువునైనా ప్రేమించే గుణం మాది, మా రేవంత్ రెడ్డి దాన్ని వీళ్ళు పెడుతురు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఉండి సరే పెద్ద మనిషి వచ్చిండు కదా, పెద్ద మనిషి వచ్చిండు అనే ఉద్దేశంతో ఏం సార్ బాగున్నారా అని అడిగిండు. అది పద్ధతి, అది ఎవరైనా మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకునేటట్టు ఉంటుంది. కానీ వెనకంగా కూర్చున్నాడు మరి ఈ ఎవరు డిజెట్ ఇల్లు కాక లేవాలి కదా, లేవడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ సర్వనాశనం కావడానికి ఏక నెంబర్ కారణం ఎవరన్నా ఉన్నారంటే అది పక్కా ఈ కేటీఆర్ తర్వాత కేటీఆర్కి మంచిగా దొరికిండు. ఎవరో ఓరేంటంటే చెప్పురా కరెంట్ అన్నట్టు పక్క పోయి కూర్చుంటాడు ఓళ్ళు కౌశిక్ రెడ్డి. సార్ నువ్వు లేవకు, నేను లేవను నువ్వు లేవని అనుకో సపడే కూర్చున్నారు. ఇది ఎంతవరకు పద్ధతి కావచ్చు? మీ అయ్యనే లేచిండే, మీ అయ్య లేచి చేతులు చేస్తే నువ్వు మాత్రం లేవైతే మరి ఎంతవరకు కరెక్టే అనుకొని మీ పార్టీ వాళ్ళు అనుకున్న ముచ్చట ఇది. నేను చెప్పే ముచ్చట కాదు, నువ్వు లేస్తే ఎంత లేవకుంటే ఎంత నాకెందుకు వచ్చిన బాధ పాడే. కానీ ఇంకా సార్ వచ్చారు వెళ్ళారు, ఇట్టొచ్చి అట్టు వెళ్ళినట్ట సారు. కేసీఆర్ సభలో ఉన్నది 7 నిమిషాలే, సీఎం కంటే ముందుగానే వెళ్ళేవాయినాం. మరి రేవంత్ రెడ్డి కంటే ఏం పని పాట లేదా, పాడైపోను ఊరికే అల్లం ఉంటాడు. మరి ఈయనకు సాన పనులు లేవు, ఈయనకు సాన పనులు ఉండే కాబట్టి ఈయనంతసేపు ఉంటాడు. ఆయన 7 నిమిషాలు ఉన్నట్టు ఆ 7 నిమిషాలు ఇంటికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంటే ముందుగానే పత్తలే కూడా వీకినట. మళ్ళీ వచ్చాను ఇక ఏమో 2 తారీఖు నాడు మళ్ళీ ఉందంట మీటింగ్, మళ్ళీ ఆయన వస్తామని చెప్పినట్టు. కానీ వచ్చిన దాకా నమ్మకం తక్కువ. ఎందుకంటే ఆయన పురుగు తిరిగింది అనుకో ఏమడి పోతాడు, ఏమో ఊరిక పని లేక. ఒకసారి అయితే ఆదిరేస్తే ఇన్ని రోజుల దాకా ఇప్పుడు 20 నెలల నుంచి అయితే జీతం అయితే తీసుకుంటున్నా. ఇక ఊకు కూడా పోకుంటే జనాలంతా బాగుపోయారు నిలబెడుతున్నాను ఉద్దేశంతో. ఒకసారి అయింది, రెండోసారి అయింది, నిన్న 3సారి పోయింది, 3సారి ముచ్చామన్నారు, సంతకం పెట్టినట్టు పత్తలే కూడా బయటకు వచ్చేసి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి సార్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మరి అలా ఏమైతే బాగుంటుంది తెలంగాణ రాష్ట్రానికి, లేకపోతే విద్యకు అయితేంది, వైద్యానికి అయితేంది, లేకపోతే ఇంకేదన్నా అభివృద్ధి సంక్షేమాలకు అయితేంది, ఎట్టెట్ట చేస్తున్నాం ఏం కథ అని ఆడ దగ్గరుండి కూర్చొని మంచిగా రాజలెక్క వాళ్ళకి ఏమన్నా సలహా ఇస్తే ఇవ్వాలి. కానీ అట్ట వస్తేవి ఇట్ట పోతివి, ఏమన్నా అంటే నా ఆరోగ్యం బాగాలేదంటివి, ఆరోగ్యం బాగాలేదంటే కూడా సవాలు మాత్రం ఎంత పొద్దు ఇడుతూనే ఉంటివి. రావాలి కదా మరి, వస్తువులు వస్తున్నాయంటే నమ్మకం దాకా ముచ్చట. ఇంకా 2 తారీఖు మళ్ళీ సభకు కేసీఆర్ వస్తారా, రాజకీయ వర్గాల్లో చర్చ. దాదాపుగా వచ్చి నాకు ఎవరికి తెలియదు. నేనైతే వస్తాడని చెప్పలేను, అట్టని రాడని కూడా చెప్పలేడు. ఎందుకంటే ఆయన మనసులో ఉంటుంది, అది రావాలనుకుంటే వస్తాడు, పోవాలనుకుంటే పోతాడు. ఎందుకంటే ఆయన దొర. విన్నవా, ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉరుకుతుంటే పట్టుకొచ్చిన ఆయన ఎవరైనా ఉన్నారు అని అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కేసీఆర్ సారు. నిన్న ఇలా కొడుకు అట్టుండు కదా, అవును బరాబరిగా చెప్తాం, మా అయ్య తెచ్చిండు తెలంగాణ అని 4 సార్లు అన్నాడు. మరి ఇలా అయ్య ఒకడే తీసుకొచ్చినాడు తెలంగాణ. ఎవ్వరికి ఇలా అయ్యకు సహకరించిన వాళ్ళు లేరు, విద్యార్థులు లేరు, అమరవీరులు లేరు, మేధావులు లేరు, ఎందరో మంది ఆత్మ బలిదానం చేసుకుంటే తెలంగాణ వచ్చే సంగతే మర్చిపోయి మయ్యనే తెచ్చిండు తెలంగాణ అంటుండు. మరి ఇక వచ్చినా రాకున్నా మరి తెచ్చిండు కాబట్టి మరి వస్తే ఆయన బుద్ధితోటి రావాలి, కానీ అంత పడతరం అయితే రాడు. కానీ మొత్తానికైతే నిన్న కేసీఆర్ సార్ అసెంబ్లీ అడిగి పెట్టినాక మన కేటీఆర్ మీద మాత్రం గుండాలు అయితే పక్కేసిపోయినట్టు గుర్తుంది. ఎందుకు? కనీసం కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రి, తాజా ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి చేతులు చేసుకొని మాట్లాడుతుంటే కనీసం కూడా లేవాలన్న మర్యాద కూడా లేనోడు అంటే ఈ కేటీఆర్ అని ఊర్లలో జనాలంతా అంటారు. అందుకోసమనే ఆ ఊళ్ళు మన కల్వకుంట్ల కవితక్క ఇక ఇసోటోడు ఉన్నాడు, నన్ను ఎదగనియాడు, వాడు ఎదగాడు, నా పార్టీ మొత్తం నాశనం చేస్తాడు అనుకుని ఆమె చూసుకుంది. ఏమంటారు ప్రజలారా, అవునా కదా చెప్పుది.